కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల కొరతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నియమించిన పారిశుధ్య కార్మికులకు మొదటి నెల వేతనాల చెల్లింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది హాజరయ్యారు. ముందుగా పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు మొదటి నెల వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగిందని, వీరందరికీ లోన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అన్నీ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన 90 అకౌంట్స్ ఓపెన్ చేసాం యాక్సిస్ బ్యాంక్లోనే. ఇప్పుడు మళ్ళీ 40 మెంబర్స్కి మేమే ఓపెన్ చేస్తున్నాం. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఉంటాయి. లోన్స్ అని, ఎనీథింగ్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు. విశేషం ఏంటంటే కష్టే ఫలి. ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో 15,000 రూపాయలకి 40 మందిని తీసుకుని స్వచ్ఛందంగా వచ్చి వారి అర్హతల మేరకి 18 నుంచి 35 సంవత్సరాల లోపల మగపిల్లలు తీసుకోవడం జరిగింది. దాని అనుగుణంగా వారిని వార్డుల్లో నియామకం చేయడం జరిగింది. వీరందరినీ కూడా 15 సచివాలయాలకి పంపడం జరిగింది. ఆప్కోస్ వర్కర్స్, పర్మనెంట్ వర్కర్లు, రెగ్యులర్ ఇప్పుడు టీఎల్ఎఫ్ వర్కర్లు మొత్తం కలిపి 110 మంది. ఈ 110 మంది కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఉదయం 6 నుంచి 10:30 వరకు, 2 నుంచి 5 వరకు ఫీల్డ్లో ఉంటున్నారు. ఆదివారాలు కూడా ఈ 40 మంది పనిచేస్తున్నారు. అలాగే టీఎల్ఎఫ్ వాళ్ళు కూడా అదనంగా ఆప్కాస్ వర్కర్స్ ఎవరైతే 70 మంది గత సంవత్సరం కాలము ముందు నుంచి పనిచేస్తున్నారో వాళ్ళని కూడా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివారం పూట కూడా అరపూట పనిచేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా త్వరలోనే ఆదివారం కూడా ప్రజలకు సేవలు అందించేదానికి ముందుకొస్తారు. దీని ధర్మిలా కేర్ అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పరిస్థితిని వెంటనే చక్కదిద్ది 40 మంది వర్కర్లని పురపరిపాలనా శాఖ మంత్రి వారు, ముఖ్యమంత్రి వారి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసిన 10 రోజుల లోపల గత నెల మార్చి 15వ తేదీ నుంచి వీరి నియామకం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నారు. 110 మంది పనిచేస్తున్నారు. రోజుకి 35 నుంచి 40 టన్నుల చెత్తని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే కాలువలు కూడా, చిన్న కాలువలన్నీ కూడా వీరు శుభ్రం చేస్తారు. పెద్ద కాలువలు టెండర్ ద్వారా 20 లక్షలు ఇచ్చారు. అది కూడా 5 రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో, పట్టణంలో డీసిల్ట్రేషన్ వర్క్స్ కూడా జరుగుతుంది. డీసిల్ట్రేషన్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే వర్షాకాలంలో ఎక్కడా రోడ్డు మీద నీళ్లు రాకుండా దీని వెంటనే నీటి పారుదలకి అది ఉపకరిస్తుంది. రోజువారీ మురుగునీరు పారుదల కూడా అది సహకరిస్తుంది. అలాగే వీరికి ఏదైతే జీతం బట్వాడాలు ఇవ్వాలనుకున్నామో వారికి ఇండివిజువల్ అకౌంట్ లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు యాక్సిస్ బ్యాంక్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యాక్సిస్ బ్యాంక్ వారు 94 మందికి ఇప్పుడు ఎలాగో చేసి ఉన్నారు మాకు అకౌంట్స్. ఈ 40 మంది కూడా ఈ 4 రోజులు చేసి ఈఎస్ఐ, ఈపీఎఫ్ ద్వారా గత నెల ఇవ్వవలసిన 15 రోజులకి ఈ నెల ఇవ్వాల్సినన్నీ కూడా వచ్చే నెల అకౌంట్ పేకి చేయబడుతుంది. ఈ మధ్యకాలంలో బట్వాడా క్యాష్ అందరి సమక్షంలో చెల్లించడం జరిగింది. వారి కుటుంబాలు వాళ్ళని పోషించుకునేదానికి, ఉదయం పూట ప్రజలకు సేవలు అందించేదానికి వాళ్ళందరినీ కార్యోన్ముఖులు, ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. మీ నుంచి కూడా ఏదైనా ఫిర్యాదులు వస్తే వెంటనే హాజరవ్వడం జరుగుతుంది. ప్రజలకు సర్వీస్ చేయడం అనేది ముఖ్య ధ్యేయంగా పిఠాపురం పురపాలక సంఘం పనిచేస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది.